అజమహారాజు భార్య ఇందుమతి సలక్షణుడైన కుమారుణ్ణి ప్రసవించింది. దశ అను శబ్దమునకు రథ అను శబ్దమును చేర్చగా ఏర్పడిన దశరథ నామధేయుడని విజ్ఞులు ప్రకటించారు. కొంతకాలం తర్వాత ఇందుమతి మరణించింది. అంతటా అజుడు దశరథుడిని మహారాజుగా నియమించి తాను ప్రాయోపవేశము చేయుటకై నిర్ణయించుకొని గంగా సరయు నదులు సంగమించు పవిత్ర తీర్థమునందు దేహమును త్యజించి దివ్యదేహం పొంది స్వర్గమునకు చేరి తన భార్య ఇందుమతిని కలిసి సుఖించాడు. ఇక కోశల దేశపు రాజకుమార్తె అయిన కౌశల్యను, మగధ దేశపు రాజకుమార్తె అయిన సుమిత్రను, కేకయ దేశపు రాజకుమార్తె అయిన కైకను వివాహమాడిన దశరథ మహారాజు ప్రియతములైన ముగ్గురు రాణులతో కలిసి ప్రజలను అన్న బిడ్డల వలె పరిపాలిస్తూ భూలోకమునందు అవతరించిన ఇంద్రుని వలె వెలుగొందాడు. ఒకసారి జరిగిన దేవాసుర యుద్ధంలో మహారథుడైన దశరథుడు ఇంద్రునకు సహాయం చేయుటకై యుద్ధభూమికి వెళ్ళి తన బాణ పరంపరచే దేవతాశ్రులకు కలిగిన రాక్షస భయమును పోగొట్టి గొప్ప గొప్ప గొప్పదైన తన భుజ పరాక్రమమును గూర్చి వారిచే ప్రశంసలు పొందాడు. ఆ దేవాసుర యుద్ధంలో దశరథుడి వెంట వెళ్ళింది అతని మూడవ భార్య అయిన కైక. యుద్ధ భూమిలో దశరథుడు శరపరంపరగా ప్రయోగిస్తున్న బాణాల దాటికి తట్టుకోలేక ఎందరో అసురులు పలాయన మంత్రం పఠించారు. ఆ సమయంలో దశరథుడిని నిరోధించడానికి అసుర చక్రవర్తి సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. ఆ సమ్మోహనాస్త్రం ప్రభావంతో చేతిలోని విల్లును జారబిడిస్తూ మైకంలోకి పడిపోయాడు దశరథుడు. అదే అదనుగా అసురులు దశరథుని రథాన్ని చుట్టుముట్టారు. తన భర్తకి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన కైక తానే విల్లమ్ములు చేతపట్టింది. వీరనారి అయి విజృంభించి అత్యద్భుతమైన శరవిన్యాసాలతో అసురమోకలను తరుము కొట్టింది. ఇంతలో సమ్మోహన ప్రభావం నుండి తేరుకున్న దశరథుడు కళ్ళు విప్పి తన ముద్దుల భార్య కైక వీర విక్రమ పరాక్రమాన్ని కళ్ళారా చూశాడు. సరి అయిన సమయంలో విల్లు చేపట్టి తనకి ప్రాణరక్షణ, తనకి దిగ్విజయాన్ని కలిగించిన కైక సమయోచితమైన ప్రజ్ఞకి సంతసించి, కైక నా ప్రాణాలు కాపాడినందున ఒక వరాన్ని, నాకు విజయాన్ని చేకూర్చినందుకు ఇంకొక వరాన్ని, మొత్తం 2 వరాలు నీకు అనుగ్రహిస్తున్నాను, కోరుకో అన్నాడు. కైక ముసిముసిగా నవ్వి, ఇప్పుడు నాకు ఏ కోరికలు లేవు, అయినా తమరు అనుగ్రహించారు కనుక తిరస్కరించలేను. నాకు ఎప్పుడు ఆ వరాలు అవసరమైతే అప్పుడు కోరుకుంటాను, అప్పుడు తీరుస్తానని మాట ఇవ్వండి చాలు అంది. దశరథుడు ఆమె చేతిలో చేయి వేసి, ఇదే నా వాగ్దానం, రఘువంశం మీద ఆన, మాట తప్పను అని చెప్పాడు. ఆ తర్వాత ఒకసారి దశరథుడు వేటాడవలనని కోరికతో అరణ్య ప్రాంతమునకు చేరాడు. ఆ అడవిలో వన్యమృగాలను వేటాడుతూ దారి తప్పిన దశరథుడు తమసా నది ప్రాంతమునకు చేరుకున్నాడు. ఆ తమసా నది జలములనందు కొండను నీటితో నింపుకున్నప్పుడు ఏర్పడిన గంభీరమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దమును విన్న దశరథ మహారాజు అది ఏనుగు యొక్క గింకారమేమో అని అనుమానపడి శబ్దభేది అను బాణమును విడిచాడు. ఏనుగును చంపటం క్షత్రియుడైన రాజు చేయకూడనిది అనే నియమం ఉంది. దానిని దశరథుడు ఉల్లంఘించాడు. ఆ మరుక్షణం అమ్మా, నాన్న అని ఏడుపు ధ్వని విని పొదలలో ఉన్న ప్రదేశమునందు వెదికి తన బాణము చేత నెలకొరిగిన ఒక మునికుమారుని చూచి దశరథుడు దుఃఖము వలన శరీరము వణుకుతుండగా అశ్వము నుండి దిగి నీవెవరు అని అడిగాడు. ఆ మునికుమారుడు అస్పష్టముగా నేను బ్రాహ్మణేతరుడైన కరుణపు మునికుమారుడును అని సమాధానమును చెప్పి నన్ను తల్లిదండ్రుల వద్దకు చేర్చు అని ప్రార్థించగా దశరథుడు ఆ మునికుమారుడిని గుడ్డివారైన అతని తల్లిదండ్రుల వద్దకు తీసుకుని వెళ్ళాడు. మునికుమారుడిని తెలుసుకోలేక ఏనుగేమో అని భ్రమపడి తాను బాణప్రయోగం చేశాను అని వారికి చెప్పాడు. ఆ ముని దంపతులు దుఃఖంతో కుమారుణ్ణి పైబడి విలపించారు. అంతలో ఆ మునికుమారుడు మరణించాడు. అంతటా ఆ వృద్ధుముని తన కన్నీటిని చేతిలోకి తీసుకుని దశరథ మహారాజును, ఓరి రాజా, నీవు కూడా నా వలనే పుత్రశోకము చేతని వృద్ధాప్యమునందు మరణించువుగాక అని శపించాడు. వెంటనే ఆ ముని ఆయన భార్య మరణించారు. దశరథుడు తన దుఃఖాన్ని దిగమింగుకొని ఆ ముగ్గురికి దహన సంస్కారాలు చేసి విచారగ్రస్తుడై తన రాజధానికి చేరుకున్నాడు. అనంతరం సుమారు 10,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. కానీ అతనికి పుత్ర సంతానం కలగలేదు. ఒకనాడు దశరథుడు తమ
వంశగురువైన వశిష్ఠుల వారిని దర్శించి తన గోడు చెప్పుకుంటూ, గురుదేవ, మహా తేజోవంతమైనది మా సూర్యవంశ ప్రతిష్ట. ఆ ప్రతిష్టకి ఏమాత్రం తీసిపోనిది మా రఘువంశము. ఇంత గొప్ప వంశానికి వారసుడైన నాకు పుత్ర సంతానం కలిగే భాగ్యమే లేదా? నాతోనే మా వంశం అంతం కాక తప్పదా? తమరు బ్రహ్మర్షులు, త్రిలేఖవేదులు, మా వంశం నిలబడడానికి మాకు పుత్ర సంతానం కలిగి మార్గోపదేశం చేయలేరా అని ఓపోయాడు. వశిష్ఠుడు మందహాసం చేసి, నాయనా, నీ సమస్యకి ఒకటే పరిష్కార మార్గం కనిపిస్తుంది. నువ్వు నియమనిష్టలతో అశ్వమేధ యాగాన్ని నిర్వర్తించి తదనంతరం పుత్రకామిష్టి చేస్తే తప్పక సంతానం కలుగుతుంది. ఆ క్రతువును నియమిత శాస్త్రబద్ధంగా నీ చేత జరిపించగలవాడు ఋష్యశృంగుడు ఒక్కడే అని తెలిపాడు. దశరథుడు ఆలోచనలతో నొసలు ముడిచాడు. ఋష్యశృంగుడ, ఎవరతను? దశరథుని ప్రార్థనని మన్నించి అయోధ్యకు వచ్చిన ఋష్యశృంగునికి ఘనస్వాగతం లభించింది. అనంతరం ఒక శుభదినాన దశరథుడు అశ్వమేధ యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి ప్రధాన ఋత్విక్కు బాధ్యతను ఋష్యశృంగుడు స్వీకరించగా, వశిష్ఠ, కశ్యప, వామదేవ, జాబాలి మహర్షులు యజ్ఞ నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు. యజ్ఞాశ్వం వదలబడింది. దానిని చతురంగ బలాలు అనుసరించాయి. యాగాశ్వం అడుగుపెట్టిన ప్రతి రాజ్యంలోనూ దానికి ఘనస్వాగతం, విశేష సత్కారం అందుతున్నాయి. మరొక వైపున అయోధ్యలో సరయూ నది ఉత్తర తీరంలో సువిశాలమైన యజ్ఞవాటిక నిర్మితమైంది. దశరథుడు యజ్ఞదీక్ష స్వీకరించి పట్టమనిషి కౌశల్యాదేవి సమేతంగా యజ్ఞవాటికలో ప్రవేశించాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యంలో యజ్ఞం ఆరంభమైంది. ఆ యాగాశ్వం రాజ్యాలన్నీ చుట్టూ వస్తుంది. ఇటు యజ్ఞం నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగుతుంది. సంవత్సరం గిర్రును తిరిగింది. దేశాలన్నీ తిరిగి యాగాశ్వం విజయంతో తిరిగి వచ్చింది. అనంతరం మరో 3 రోజులు అశ్వమేధ యాగం కల్పసూత్రాన్ని అనుసరించి మొదటి రోజున చతుష్టోమం, 2వ రోజున ఉత్పమం, 3వ రోజున అతిరాత్రము నిర్వహించారు. యజ్ఞం సంపూర్ణమైంది. అప్పుడు దశరథుని ఋత్విక్కులకి, బ్రాహ్మణులకి వేల సంఖ్యలో గోవులను, పోట్లలో వెండి, బంగారు మాడలను దక్షిణగా సమర్పించాడు. ఆ ఆతిథ్య గౌరవ సత్కారాలకి సంతసించిన ఋష్యశృంగుడు చిరునవ్వు చిందించి, దశరథ మహారాజా, నీవు చూపించిన భక్తి శ్రద్ధలు, నియమనిష్టల వల్ల సకాలంలో అశ్వమేధం పూర్తయింది. నీ మనోవాంఛ తీర్చడానికి నీకు సత్సంతానాన్ని ప్రాప్తి కోసం ఆధ్వర్య వేదక్షోత్రం అయిన పుత్రకామిష్టి జరిపిస్తాను. ఈ ఇష్టి ఫలితంగా నీకు కుమారులు కలుగుతారు అని చెప్పి ఆ వెంటనే పుత్రకామిష్టిని ప్రారంభించాడు. సమంత్రకంగా తొలి ఆహుతిని ఇచ్చాడు. ఆ ఆహుతులలో తమ తమ భాగాలను స్వీకరించడానికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అదృశ్య రూపాలలో వచ్చారు. వారి వెనుకనే చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు. ఇంద్రాదులు ఆయనకి నమస్కారాలు చేసి, బ్రహ్మదేవ, నీ వంశజుడు పౌలస్థ బ్రహ్మకుమారుడైన రావణుడు నీవు ప్రసాదించిన వరగర్వంతో దేవతలను, ఋషులను, యక్ష గంధర్వాదులను దారుణంగా హింసిస్తున్నాడు. త్రిలోక కంటకుడైన ఆ రావణాసురుడిని సంహరించే ఉపాయం చెప్పు, త్రిలోకాలను రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ ఒక క్షణం మౌనంగా ఉండి, రావణుడి దుర్మార్గాలకు నేను ప్రసాదించిన వరాలు మాత్రమే కారణం కాదు, అసలు అతడి పుట్టుకే ఈర్ష్వాద్వేషాల కారణంగా జరిగింది, వినండి అంటూ ఇలా వివరించాడు. పూర్వం కౌండిల్య నగరంలో సోమయాజి వంశోద్భుడైన యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య సోమిదేవమ్మ మహాపతివ్రత. ఆ దంపతులు గొప్ప శివభక్తులు. వారికి లేక లేక గుణనిధి అనే కుమారుడు జన్మించాడు. వాడు దుష్ట సాంగత్యం చేత జోదరి అయ్యాడు. మద్య మాంసాలు స్వీకరిస్తూ వేశ్యవాటికల్లో గడుపుతుండేవాడు. కొంతకాలం తర్వాత తండ్రికి ఆ విషయం తెలిసి వాడిని ఇంటి నుండి తరిమేశాడు. తల్లిదండ్రులు ఆదరణ కోల్పోయిన గుణనిధి దేశదిమ్మరి వలె తిరిగి తిరిగి ఒకరోజు కొందరు శివభక్తులు తారసపడగా వారిని అనుసరిస్తూ ఒక శివాలయానికి వెళ్ళాడు. ఆనాడు మహాశివరాత్రి, మహాపర్వదినం. శివభక్తులందరూ శివాభిషేకాలు, అర్చనలతో, భజనలతో మునిగిదేలుతుంటే గుణనిధి దృష్టి గర్భాలయంలో నైవేద్యముల కోసం ఉంచిన భక్ష్యముల మీద ఉంది. భక్తులు ఆ రాత్రి
3వ జాము వరకు భజనలు చేసి అలసిపోయి నిద్రకు ఉపక్రమించారు. చాలా కాలంగా తిండి లేక ఆకలితో అలమటిస్తున్న గుణనిధి గర్భాలయంలో ప్రవేశించాడు. శివుడి ముందున్న దీపం పొడిగొడుతుండగా తన పంచెను చించి ఒత్తిని చేసి దీపం ప్రజ్వలింపజేశాడు. ఆహార పదార్థాలను మూటగట్టుకుని వెళ్ళిపోయే కొందరిలో కాలు జారి శివుడి ఎదుటినున్న నందిపై పడి తల పగిలి మరణించాడు. మహాశివరాత్రి నాడు అకస్సల్ అసంకల్పితంగానైనా ఆ రోజంతా ఉపవాసం ఉండి జాగారం చేసి భక్తులతో కలిసి శివనామస్మరణ చేసి శివుడి ముందు దీపం వెలిగించిన పుణ్యఫలం చేత గుణనిధి కళింగరాజపుత్రుడుగా అరిందముడిగా జన్మించి పూర్వజన్మ సంస్కారం చేత శివభక్తుడై తన జీవిత పర్యంతము శివుడిని ఆరాధించాడు. తత్ఫలితంగా తన మరుసటి జన్మనందు బ్రహ్మమానసపుత్రుడు పులస్త బ్రహ్మ కుమారుడైన యశోవశు బ్రహ్మకి కుమారుడుగా జన్మించి వైశ్రవణుడు అనే పేరుతో కీర్తిని ఆర్జించాడు. శివుడి గురించి దీక్షతో తపస్సు చేశాడు. అతడి తపస్సుకు సంతసించిన శివుడు దక్షిణ సముద్రం మధ్య త్రికూట పర్వతాన్ని, ఆ పర్వత శిఖరాన స్వర్గలోకాన్ని మించిన లంకా నగరాన్ని నిర్మింపజేసి ఆ లంకానగరం చక్రవర్తిగా వైశ్రవుని ప్రతిష్ఠించాడు. అదే రావణ కుంభకర్ణులు జన్మించడానికి అసలు కారణం. ఎలా అంటే